జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినా విత్ ఆధారాలతోనే మాట్లాడతారు. ఎవరి మీద ఎక్కడా కూడా వ్యక్తిగత విమర్శలు చేయరు. ఇదిగోండి విత్ ప్రూఫ్ ఆర్బీఐ లెక్కలు, కాగ్ లెక్కలు, బడ్జెట్ లెక్కలు, ఇవే కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఏదైతే పార్లమెంట్లోనో, అసెంబ్లీలో, అదే పార్లమెంట్లోనో, రాజ్యసభలోనో ఇచ్చినటువంటి దాన్ని బట్టే మాట్లాడతారు. కానీ జగన్ గారు మాట్లాడిన తర్వాత ఏ ఒక్క తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు కానీ, కూటమి పార్టీల్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ ఆయన మీద వ్యక్తిగత విమర్శలు తప్ప ఏ రోజు దానికి కౌంటర్గా ఇదిగోండి విత్ ఆధారం మీరు మాట్లాడింది లెక్క తప్పని కానీ ఎక్కడా చెప్పేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఏమి ఉండదు, వాళ్ళు చెప్పే మొత్తం అబద్ధాలు కాబట్టి. యాస్టీజ్గా కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ నోటికి ఏదొస్తే అది వాగటం మొదలుపెట్టాడు. నిన్న జగన్ గారు అందేంటి, మీ చంద్రబాబు నాయుడు గారి మైండ్ సెట్ అంటాడో చెప్పాడు. అవును కదా, కొత్తగా చెప్పేదే ఉంది. చంద్రబాబు నాయుడు మైండ్ సెట్ పిల్లనిచ్చినటువంటి మామకి కసా వెన్నుపోటు పొడిచి పార్టీని లాక్కున్నటువంటి మైండ్ సెట్. ఏదైతే మీ క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రి నాదెండ్ల మనోహర్ గారి తండ్రి నాదెండ్ల భాస్కర్రావు చెప్పాడు, తిరుపతి రైల్వే స్టేషన్లో జేబులు కొట్టేవాడని వచ్చింది రిపోర్టు చంద్రబాబు నాయుడు మీద అని చెప్పి. నేను అంటల్లా, ఎందుకంటే నాకు తెలియదు, ఆయన చెప్పిందే నేను చెబుతున్నా. సో మీ చంద్రబాబు నాయుడు గారి మెంటాలిటీ గురించి మనం కొత్తగా